ఫిష్ కర్రీ దోశ. ఫిష్ కర్రీ దోశ ఫ్రెండ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశకి ఫిష్ ఎలా ఉంటుంది అనేది మీరందరూ అడగాలి. మా పాపకి నాయే నా కూతురు తీసుకుంటుంది చెప్పింది. అది ఎవరు చేసినారు కర్రీ? నేనే కష్టపడి చేసిన ఫ్రెండ్స్. ఈరోజు ఫుల్ వీడియో ఉంటుంది చూడండి. తనే ఫిష్ కర్రీ చేసినాడు. దోశలోకి ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఎలా ఉంది బంగారు? సూపర్గా ఉంది. బాగుందా? దోశలోకి సూపర్గా ఉందా? ఓకేనా? ఓకే. ఫుల్ వీడియో ఉంటుంది చూసేయండి ఫ్రెండ్స్. ఫిష్ కర్రీ తనే చేసినాడు. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫిష్ కర్రీ చేసాం. ఫిష్ కర్రీని ఫస్ట్ ఏమేమి చేయాలంటే చింతపండు తీసుకోవాలి. చింతపండులో ఫస్ట్ నానబెట్టాలి. కొంచెం చింతపండుని కొన్ని వాటర్ వేసి చింతపండు నానబెట్టాలి. మళ్ళీ చేపలకి ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ కొంచెం ఓకేనా, ఉప్పు వేసి బాగా నాననివ్వాలి. మళ్ళీ మనం కొన్ని మిక్సీ కట్టుకోవాలి. మసాలా చేపలకి మసాలా కావడానికి కొన్ని కట్టుకోవాలి. అల్లుల్లి పేస్ట్, అల్లం, తెల్లవాయలు, కొబ్బరి, జీలకర్ర, ధనియాలు కాదు మెంతులు, పల్లీలు, వేపుకున్న పల్లీలు, నెక్స్ట్ కారం, ధనియాల పొడి, స్పూన్ వేస్తాం ఫ్రెండ్స్. మిర్చి పొడి నీళ్ళు వేసి మిక్సీకి కొట్టాలి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ మిక్సీకి వెళ్ళి కారం రెడీ అయింది. కారం రెడీ అయిపోయింది. పెనం తీసుకున్నాము. నూనె తగినంత నూనె, చేపల కర్రీ చేస్తాను ఈరోజు. టేస్ట్ ఎలా ఉంటుందో సూపర్గా ఉంటుంది. ఇంకా నా పిల్లం అవసరం లేదంటే నాకు అన్ని కూరలు వచ్చేస్తాయి కాబట్టి నేను అవసరం లేదంట ఫ్రెండ్స్. అన్ని కూరలు వస్తాయి. తొందరగా పంపించేద్దాం వాళ్ళ అమ్మలు తీసుకొని. పంపించి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కారం నచ్చుతుంది. మిక్సీ పట్టుకున్న కారం వేయాలి. కొంచెం పసుపు కూడా వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం పసుపు మర్చిపోయినాము. పసుపు వాటర్ వేసుకొని ఇది మరగనివ్వాలి బాగా గ్రేవీలోకి. ఫిష్ కూడా కొంచెం పసుపు వేయాలి. పసుపు, కొంచెం కారం వేయాలి. సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలని. కలిపిన తర్వాత ముక్కలు బాగా కలపాలి. మొత్తం అన్ని ముక్కలు పసుపు, కారం, ఉప్పు కలిసేలాగా నూనెలో వేస్తున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసి నూనెలో ఫస్ట్ చేప అలా అన్నీ ఫ్రై చేసుకోవాలి.
ఉప్పులో లేదు తీసుకొని ఉప్పు వేసుకోవాలి సరిపడనంత. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకు ఉప్పు అన్నది బాగా పడుతుంది ఫిష్ ముక్కకి. అలా ఫిష్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మరుగుతుంది లేదా చూసుకోండి ఫ్రెండ్స్. ఫిష్ మొత్తం అలా కొంచెం 20% వేడి చేసుకోవాలి. 20% వేడి చేయాలి. ఇప్పుడు ఫిష్ వేడైనా మనం వేయించిన ప్లేస్లో ఫిష్ను ఫస్ట్ అన్ని ఒక గిన్నెలకు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తీసేసుకోవాలి 20% వేడైన తర్వాత. ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ 20%, మళ్ళీ కర్రీలో కూడా 80% ఉడుకుతుంది. ఇది మసాలా అంతా పట్టడానికి ఇలా 20% ఉడికించుకోవాలి. ఆయిల్ వేడి చేసుకోవాలి. మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది బాగా కలుపుకొని తీసుకొని వాటరు కర్రీలో వేసుకోవాలి. తుప్పు తీసేయాలి. ఇట్లా మరిగిన తర్వాత ఒక ఫిష్ని చిన్నగా నూనెలో జారేసుకోవాలి ఫ్రెండ్స్ కర్రీలో. దీన్ని మళ్ళీ అస్సలు తిప్పకూడదు. కర్రీలో వేసుకున్న తర్వాత ముక్కలు ఇరిగిపోతాయి. అది వేయి పెద్ద ముక్క బాగా ఇటు పట్ట. నాకల్లా చూడు ఫోటోకి. అయినా తినేటప్పుడు ఫోటో అన్నీ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని అస్సలు ముక్కను ఏమి టచ్ చేయకూడదు. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉంది ముక్క. లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, నోరు ఊరిపోతుంది కదా. మనం ఏం టచ్ చేయకూడదు ఫిష్ని అస్సలు. వావ్ 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 80% కూడా ఉడికిపోయింది. ఇలా ఇందులో ఆపేసేసి ఇందులోకి కాంబినేషన్గా దోశ వేస్తున్నాను. సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూద్దాం. ఇలా ఉడుకుతానే ఆఫ్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఫిష్ కర్రీ ఈజీగా సింపుల్గా తయారైపోయింది. ఫిష్ కర్రీ దోశ. ఫిష్ కర్రీ దోశ ఫ్రెండ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశకి ఫిష్ ఎలా ఉంటుంది అనేది మీరందరూ అడగాలి. మా పాపకి నాయే నా కూతురు తీసుకుంటే చెప్పింది. అది ఎవరు చేసినారు కర్రీ? నేనే కష్టపడి చేసిన ఫ్రెండ్స్. ఈరోజు ఫుల్ వీడియో ఉంటుంది చూడండి. తనే ఫిష్ కర్రీ చేసినాడు. దోశలోకి ఎలా ఉంది?
సూపర్గా ఉంది. ఎలా ఉంది బంగారు? సూపర్గా ఉంది. బాగుందా? బాగుంది. దోశలోకి సూపర్ ఉంది. సూపర్గా ఉందా? ఓకేనా? ఓకే. ఫుల్ వీడియో ఉంటే చూసేయండి ఫ్రెండ్స్. ఫిష్ కర్రీ తనే చేసినాడు. ఓకే.